కోహ్లీకి కోపం వస్తే గ్రౌండ్లో తట్టుకోవడం ఎవరికైనా కష్టమే. కానీ ఈసారి కోహ్లీ కోపం మ్యాచ్ ముగిసినా తగ్గలేదు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ను కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే ఇగ్నోర్ చేశాడు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే, హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది ఆర్సీబీ. ఈ క్రమంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా ట్రావిస్ హెడ్తో ఏదో మాటల యుద్ధం నడిచింది. కోహ్లీ ఫుల్ సీరియస్ గా మాట్లాడుతుంటే హెడ్ మాత్రం కూల్ గా నవ్వుతూ కనిపించాడు. ఆ కాసేపటికే కోహ్లీ 11 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఓటమి తర్వాత కూడా ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ ను వెనక్కి నెట్టి ఆర్సీబీనే టాప్ ప్లేస్ లో నిలిచింది. అసలైన డ్రామా మ్యాచ్ అయిపోయాక జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకుంటూ వస్తుండగా హెడ్ కరచలనం కోసం చేయి చాపాడు. కానీ కోహ్లీ మాత్రం అతన్ని చూసి చూడనట్టు దాటి వెళ్ళిపోయి వెనకాలే ఉన్న ఇషాన్ కిషన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దాంతో హెడ్ షాకే అలానే చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కోహ్లీ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.